ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దివంగత మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలు శశికళ కొత్త పార్టీతో రంగంలోకి దిగుతూ ఉండగా, జయలలితకు నమ్మకస్తుడిగా గుర్తింపు పొందిన ఓపీఎస్ డీఎంకేలో చేరడం రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం. తమిళనాడులో బలమైన ప్రతిపక్షం లేకుండా చేసే వ్యూహంలో భాగంగానే డీఎంకే అధినేత స్టాలిన్ పన్నీర్ సెల్వంను పార్టీలో చేర్చుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దివంగత మాజీ సీఎం జయలలితకు అత్యంత నమ్మకస్తుడిగా గుర్తింపు పొందిన 3 సార్లు సీఎంగా పనిచేసిన ఓ పన్నీర్ సెల్వం ఎట్టకేలకు డీఎంకేలో చేరడం తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. డీఎంకే అధ్యక్షుడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సమక్షంలో చెన్నైలో జరిగిన కార్యక్రమంలో ఓపీఎస్ కు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఓ పన్నీర్ సెల్వం డీఎంకేలో అధికారికంగా చేరడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల వేళ పన్నీర్ సెల్వం డీఎంకేలో చేరడం ఆ పార్టీకి మరింత బలం చేకూరనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే బలంగా ఉన్న డీఎంకేకు పన్నీర్ సెల్వం చేరిక మరింత జోష్ను ఇస్తోంది. అన్నా డీఎంకేలో కీలక పదవులు నిర్వహించిన పన్నీర్ సెల్వం 2022లో పార్టీ అంతర్గత అధికార పోరాటం తర్వాత బహిష్కరణకు గురయ్యారు. ఆ తర్వాత మళ్లీ తన మాతృ పార్టీ అన్నా డీఎంకేలోకి చేరేందుకు పన్నీర్ సెల్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో చివరకు రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని డీఎంకే గూటికి చేరారు పన్నీర్ సెల్వం. డీఎంకేలోకి పన్నీర్ సెల్వంతో పాటు తన కుమారుడు పి రవీంద్రనాథ్ కుమార్ అనుచరులు కూడా చేరడం విశేషం. డీఎంకేలో చేరిన అనంతరం స్టాలిన్ నాయకత్వంపై ఓపీఎస్ ప్రశంసలు కురిపించారు. ప్రజల అవసరాలు అర్థం చేసుకుని సంక్షేమ పథకాలు అందిస్తున్న నాయకుడు స్టాలిన్ అని, అందరికీ సమానంగా పాలన అందిస్తున్నారని ఓపీఎస్ ప్రశంసలు కురిపించారు. రాష్ట్ర అభివృద్ధి, ద్రవిడ సిద్ధాంతాల పరిరక్షణ కోసం డీఎంకే కట్టుబడి ఉందని ఓపీఎస్ కొనియాడారు. ఇకపై తాను కూడా సాధారణ కార్యకర్తగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని ఓపీఎస్ తెలిపారు. ఈ రాజకీయ మార్పు ప్రభావం అసెంబ్లీలో కూడా కనిపించింది. పన్నీర్ సెల్వం డీఎంకేలో చేరిన అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నా డీఎంకే అధినేత ఎడప్పాడి కె పళనిస్వామిపై ఓపీఎస్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అన్నా డీఎంకేకు భవిష్యత్తులో ఎలాంటి విజయం దక్కకుండా చేసే పరిస్థితిని పళనిస్వామి సృష్టించారని, ఆయన నిరంకుశుడు, అహంకారి అని, పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా నాశనం చేశారు అంటూ ఓపీఎస్ మండిపడ్డారు. గతంలో తనకు జరిగిన విషయాల గురించి ఇప్పుడు ఆలోచించడం లేదని, ఇకపై సీఎం స్టాలిన్ ఆదేశాల మేరకు పనిచేస్తారని ఓపీఎస్ స్పష్టం చేశారు. దక్షిణ తమిళనాడులో పట్టున పన్నీర్ సెల్వం డీఎంకేలో చేరడంతో అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డీఎంకేకు పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఓపీఎస్ సామాజిక వర్గ ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం లేకుండా చేసే వ్యూహంలో భాగంగానే డీఎంకే అధినేత స్టాలిన్ పన్నీర్ సెల్వంను డీఎంకేలో చేర్చుకున్నట్లు తెలుస్తోంది. ఎంజీఆర్ అభిమాని అయిన ఓపీఎస్ అన్నా డీఎంకే ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరారు. 1982లో పెరియకుళం నగర ఎంజీఆర్ యువజన విభాగం కార్యదర్శిగా ఓపీఎస్ బాధ్యతలు చేపట్టారు. 1987లో ఎంజీఆర్ మరణం తర్వాత పార్టీ జయలలిత, జానకి వర్గాలుగా చీలిపోయినప్పుడు ఓపీఎస్ జానకి వర్గానికి మద్దతిచ్చారు. ఆ తర్వాత 1996లో పెరియకుళం మున్సిపల్ చైర్మన్గా గెలిచారు. 2000వ సంవత్సరంలో జయలలిత ఓపీఎస్ను తేని జిల్లా కార్యదర్శిగా నియమించారు. 2001 అసెంబ్లీ ఎన్నికల్లో పెరియకుళం నుండి గెలిచి ఓపీఎస్ తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ జయలలిత ఓపీఎస్కు రెవెన్యూ, పబ్లిక్ వర్క్స్ శాఖల మంత్రి పదవులిచ్చారు. 2001లో టాన్సీ భూముల కేసులో సుప్రీంకోర్టు తీర్పు వల్ల జయలలిత తన ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు. అప్పుడు జయలలిత తన నమ్మకస్తుడైన ఓపీఎస్ను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టారు. సెప్టెంబర్ 2001 నుండి సెప్టెంబర్ 2002 వరకు ఓపీఎస్ తొలిసారి సీఎంగా పనిచేశారు. ఆ తర్వాత 2006లో ప్రతిపక్ష ఉపనేతగా కూడా బాధ్యతలు నిర్వహించారు. 2014లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలిత జైలుకు వెళ్లినప్పుడు రెండోసారి ఓపీఎస్ ముఖ్యమంత్రి అయ్యారు. 2016 డిసెంబర్ 5న జయలలిత మరణించిన తర్వాత డిసెంబర్ 6న మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే 2017 ఫిబ్రవరి వరకు మాత్రమే ఆ పదవిలో కొనసాగారు. జయలలిత మరణం తర్వాత శశికళ, టీటీవీ దినకరన్ వర్గాలకు వ్యతిరేకంగా ఓపీఎస్ జయలలిత సమాధి వద్ద ధ్యానం చేసి ధర్మయుద్ధం ప్రకటించారు. ఇది తమిళ రాజకీయాల్లో పెద్ద సంచలనం రేపింది. ఆ తర్వాత శశికళ జైలుకు వెళ్లడం, ఎడప్పాడి పళనిస్వామి ముఖ్యమంత్రి కావడం జరిగాయి.
ఆపై 2017లో ఓపీఎస్, ఈపీఎస్ వర్గాలు కలవడంతో ఓపీఎస్కు ఉప ముఖ్యమంత్రి పదవి, పార్టీ కోఆర్డినేటర్ పదవి దక్కాయి. 2021 ఎన్నికల తర్వాత ఈపీఎస్, ఓపీఎస్ మధ్య విభేదాలు ముదిరాయి. 2022లో అన్నాడీఎంకే జనరల్ బాడీ సమావేశంలో ఓపీఎస్ను పార్టీ నుండి బహిష్కరించారు. కోర్టుల్లో పోరాడినా ఆయనకు అనుకూల ఫలితం రాలేదు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో రామనాథపురం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపారు. చివరికి 2026 అసెంబ్లీ ఎన్నికల వేళ ఒంటరి అయిపోయిన ఓపీఎస్ తన మద్దతుదారులు మనోజ్ పాండ్యన్, వైతిలింగం ఇప్పటికే డీఎంకేలో చేరడం రాజకీయాల్లో కీలక పరిణామంగా చెప్పవచ్చు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ముందు ఓపీఎస్ నిర్ణయం రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశం ఉంది. 234 స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో గత ఎన్నికల్లో డీఎంకే కూటమి స్పష్టమైన మెజారిటీతో విజయం సాధించింది. ఇప్పుడు ద్రవిడ మోడల్ 2.0 నినాదంతో మరోసారి అధికారంలోకి రావాలని స్టాలిన్ ప్రయత్నిస్తున్నారు. మరోవైపు అన్నా డీఎంకే, బీజేపీ కూటమి కూడా డీఎంకేను గద్దెదింపాలని లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇక సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం రంగ ప్రవేశం చేయడంతో పోటీ త్రిముఖంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జయలలిత సన్నిహితురాలు శశికళ కొత్త పార్టీని ప్రవేశపెడుతుండడం కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. మొత్తానికి జయలలిత నమ్మిన వ్యక్తిగా ఎదిగిన ఓపీఎస్ ఇప్పుడు ప్రత్యర్థి డీఎంకేలో చేరడం తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికినట్టేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయం రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుందోననే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల వేళ ఓపీఎస్, డీఎంకే గూటికి చేరడం తమిళనాడు రాజకీయ సమీకరణాలు మార్చే అవకాశం ఉంది. ద్రవిడ మోడల్ 2.0 నినాదంతో మరొకసారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న స్టాలిన్ కు ఓపీఎస్ చేరిక మరింత ప్రయోజనకరంగా మారనుంది. మొత్తానికి ఓపీఎస్ డీఎంకేలో చేరడంతో తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యయనానికి నాంది పలికినట్లయింది.